హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా. ఇది వరకు మనం టెంపుల్స్ తర్వాత హిస్టారికల్ ప్లేసులు చూసాం. ఇది జస్ట్ విజిటింగ్ ప్లేసు, అయితే చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. సో లాస్ట్ టైం మన వీడియోస్లో పంపనూరుకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అట్ ది సేమ్ టైం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనం చూసాం. సో ఎవరైతే ఆ సరౌండింగ్కి వెళ్తారో సో వచ్చే ముందు ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అట్ ది సేమ్ టైం చాలా విశాలమైనటువంటి గడ్డి మైదానంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి సీనరీస్ అక్కడ ఉన్నాయి. సో వీడియో మొత్తం నేను కవర్ చేశాను. ఏదైతే ఆ పార్క్ ఉందో పార్క్ మొత్తం నేను కవర్ చేసే ప్రయత్నం చేశాను. సో మీరు వెళ్ళాలనుకుంటే ముందే మన వీడియో చూసేసి ఒకసారి ఎలా ఉంది అనేసి కొంచెం ఒక చిన్న ఐడియా వస్తుంది. ఇక్కడ అదేవిధంగా జంతువులు ఉన్నాయి. సో జంతువుల యొక్క బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. టేక్ కేర్. ఓకే ఫ్రెండ్స్, సో పంపనూరుకి ఏదైతే మనం అనంతపూర్ దగ్గర నుండి పంపనూరుకి పోయే దారిలో సో ఇంకా మనం ఆ టెంపుల్ దాటుకొని ఇంకా ఊర్లోకి పోగానే మనకి ఇక్కడ ఒక పార్క్ ఉంది. సో లోపల ఏమేమి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇదంతా చూడొచ్చు మీరు, కన్స్ట్రక్ట్ ఎలా కట్టారు స్టార్టింగ్లో. సో ప్రతి మనిషికి 20 రూపీస్ ఎంట్రీ ఛార్జెస్ కూడా ఉన్నాయి, ఇక్కడ తీసుకుంటున్నారు. చూడొచ్చు, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. పిల్లలతో వస్తే కానీ చాలా ఆనందంగా ఉంటుంది. 100% పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, యాజ్ ది సేమ్ కలర్ పెట్టారు. సేమ్ కలర్ ఉంది, మన ఏనుగు కలర్. సో 2 ఉన్నాయి. చూద్దాం ఇంకా లోన్ వెళ్ళి ఇంకా ఏమేమన్నా ఉన్నాయో. చాలా అద్భుతమైనటువంటి సీనరీ మీరు చూడొచ్చు. భోజనాలు ఇవన్నీ తీసుకొచ్చుకొని మనం ఇక్కడ హ్యాపీగా తినొచ్చు. సో వాటర్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంచి ప్లేసే. దున్నపోతు చూడొచ్చు మీరు, చూడొచ్చు. మన బాహుబలిలో ఇట్లా పట్టుకొని నూపుతాడు కదా, బాగుంది. చూద్దాం ఇక్కడ. ఎవరైనా ఈ సరౌండింగ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని పిలుచుకొని వచ్చినప్పుడు ఈ పార్క్ని సందర్శించండి. సో దర్శనం తర్వాత మీరు ఇక్కడికి భోజనాలు పట్టుకొని వచ్చేసి ఇక్కడ తినొచ్చు హ్యాపీగా. సో జంటలు ఎక్కువ వచ్చినాయి ఇక్కడ, ముఖ్యంగా ప్రేమ జంటలు. ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. ఉరికిరి, మనం చూసి ఉరికిరి, అది సహజంగా జరుగుతుంది. ఇంకా కెమెరా పట్టుకొని వస్తే ఇంకేందో అనుకుంటారు. చూద్దాం. చాలా చాలా మంచి ప్లేస్ ఇది. అయితే లవర్ స్పాట్ ఉన్నట్లుంది. సో ఇట్లాంటివి మన దీంట్లో పెట్టకూడదు. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం చూపించే ముఖ్య ఉద్దేశం కనుక మనం చూపిస్తాము. ఆ లాస్ట్లో ఏదో ఒకటి ఉంది. సో దానికోసం వేసి మనం అక్కడ పోతా ఉన్నాం. సో ఇక్కడ ఏదో ఉంది మీరు చూడొచ్చు. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ దీస్ టూ అనమాట. ఏదైతే ఇవి ఉన్నాయో, కార్పెంటర్ అండ్ టెర్మైట్ అనేది ఒకటి ఉంది. హ్యాస్ బర్డ్. ఇదంతా మీకు అర్థం కాదు, నేను చదివినా కానీ. చూద్దాం, లాస్ట్లో ఏదో ఉంది. సో అది చూసే ప్రయత్నం చేద్దాం. సో చాలా ఎకరాల్లో ఉన్నట్లుంది ఇదంతా కూడా విస్తరించి. ఇక్కడ ఏదో ఉంది చిన్న డాబాలాగా. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలిఫెంట్. ఇది మీరు చూడొచ్చు, ఇది ఎలిఫెంట్, ఇది తొండం, ఇవి దంతాలు, ఇలా అవి చెవులు. బాగానే చేశారు. సో ఈ సైడ్ కూడా ఒకటి పెట్టారు. ఇది ఇంకా పూర్తి షేప్లోకి రాలేదు. సో ఇదంతా ఒక రాడ్ పెట్టారు లోపల. టైం పట్టుద్ది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి, ఆ షేప్ రావడానికి. చూద్దాం ఇక్కడ ఏది ఉందో. సో వై ఆర్ ట్రీస్ ఇంపార్టెంట్? సో ట్రీస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేసి దీంట్లో కొన్ని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఎందుకు ఇవన్నీ అనేసి. సో
సో ఇక్కడ విగ్రహం ఉంది, చాలా బాగుంది. సో ఇది యోగా చేసుకోవడానికి అనుకుంటా. బుద్ధుని విగ్రహం ఇక్కడ ఉంది, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. మీరు చూడవచ్చు, వుడ్తో చేశారు ఇవి చైర్లు. అడుగుచ్చును బాగుంది. సో 20 రూపీస్కి న్యాయం జరుగుతుంది. 20 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారు కనుక సో న్యాయం జరుగుతుంది. సో బుద్ధ విగ్రహం మీరు చూడొచ్చు. సో బుద్ధ విగ్రహం మీరు చూడొచ్చు, ఇది ఫైబర్తో చేశారు, స్టోన్ అయితే కాదు. సో ఎవరైనా యోగాలు చేసుకోవటానికి సో ఇక్కడ చూడండి, ఇది వుడ్తో చేశారు, చెక్కలు. కూర్చోవచ్చు ఇట్లా రిలాక్స్గా, హైట్ ఉంటుంది మామూలుగా, బాగుంది. ఆ సైడ్ కూడా మనకి కూర్చొని మీటింగ్లు వేసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా డిస్కషన్స్ ఇట్లాంటివి, సినిమా స్టోరీలు రాసేవాళ్ళు ఈ కూడా మీరు చూడవచ్చు. సో చాలా అద్భుతమైనటువంటి పార్క్ అని చెప్పొచ్చు. మనకి ఏదైతే ఈ పంపనూరు సమీపంలో దగ్గరలో ఉంది. సో మీరు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ను కవర్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లల్ని పిలుచుకొని రండి, ఎందుకంటే చాలా మంచి ప్లేసు. ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయి. సో మనం ఆ సైడ్ జంతువులు కూడా చూసాము. సో అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకోసం. ఓకే, సో ఇక్కడే కూర్చుంటే ఇంకా మొత్తం చూపించలేం కనుక సో ఇక్కడైతే ఏం లేదు. పెట్టారు టిఫిన్ బాక్సులు ఇవన్నీ. నాకు తెలిసి ఇవన్నీ కాలేజ్ పిల్లలు అంతా, కాలేజ్ అంతా ఎక్కడ కొట్టి. ఇది చూడవచ్చు మీరు, డస్ట్బిన్ ఇది అయితే, ఇది ఫైబర్తో చేశారు. సో మీరు ఇక్కడ ఇవి చూడవచ్చు, బ్యాగులు. కాలేజ్ పిల్లలు కాలేజ్ ఎక్కడ కొట్టి రిలాక్స్ ఇక్కడికి వచ్చినారు. అంటే చదువుకోవడానికి కూడా మంచి ప్లేస్ అయితే, చదువుకునే వాళ్ళకి. ఇంకా ఉంది, చాలా ఉంది, బట్ ఇంకా మనం అంతా కవర్ చేయలేము ఈ వీడియోలో. వచ్చినప్పుడు దీన్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందిగా కోరుకుంటాం. సో పార్క్లో ఇంకా కొంచెం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ట్రీస్ అన్నీ మీరు చూడవచ్చు, ఒక మంచి షేప్లో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. అక్కడక్కడ మనకి ఇలాంటి బోర్డులు కనిపిస్తాయి. ఇందాక మనం చూసాం కదా, ఫ్లవర్, యాంట్స్ ఇలాంటి. సో అలానే ఈ టైగర్ యొక్క జీవితకాలం ఎంత, సో దీని పేరు ఏంటి, ఇలాంటివన్నీ వివరణ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రియల్ జింకలు కూడా ఉన్నాయి. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు వీటితో చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు. నేను వెళ్తూ ఉన్నా, అదే రావణాసురుడు అనుకుందాము. ఓకే,
ఇది చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఊపటానికి ఇలా. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో పిల్లలు ఇక్కడ నుండి పడే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట పేరెంట్స్ కూడా. ఇది కారు చిన్నపిల్లలు ఆడుకునేది, మనలాంటి వాళ్ళు కాదు. అయితే ఫైనల్లీ నగరవనం అనే పార్క్ను మనం చూసేసాం. ఇంకా చాలా ప్లేస్ ఉంది. అయితే ఈ మొత్తం వీడియోలో నేను కవర్ చేయలేకపోయాను. మీరు వచ్చినప్పుడు బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి లేదా షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడానికి కూడా అద్భుతమైనటువంటి ప్లేసు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పార్క్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియో కోసం మనం వెళ్తాం. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఒక 2 minutes ఇంకొక వీడియో మీకు ఎండింగ్లో చూపించబోతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనము ఏదైతే రేణుక ఎల్లమ్మ తల్లి సో టెంపుల్ని చూడబోతున్నాం. అట్ ది సేమ్ టైం సో అమ్మవారి చరిత్ర సో చాలా స్పష్టంగా తెలియజెప్పే ప్రయత్నం చేసాం. సో ఎవరైతే గురువు గారు ఉన్నారో సో గురువు గారితో మనం ఆ రేణుక ఎల్లమ్మ తల్లి చరిత్రను మనం చెప్పించే ప్రయత్నం చేసాం. చాలా అద్భుతమైనటువంటి వీడియో. సో ఈ టెంపుల్ మనం అనంతపూర్లో తీసాం. అయితే మీరు ఈ వీడియో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాలోయింగ్లో ఉండండి. జస్ట్ 2 daysలో ఆ వీడియో కూడా మేము ముందు పెడతాను. టేక్ కేర్ ఫ్రెండ్స్.